లక్ష్యం సమాజహితం. అందరూ కలలు కంటారు, కానీ ఆ కళని సహకారం చేసుకోవడానికి, ప్రణాళిక సిద్ధంగా ముందుకు వెళ్ళడానికి కృషి ఉంటేనే, కృషితో చాలా సాధించవచ్చని నిరూపించిన అమాబు తుకారాం గారు ఇప్పుడు మన ముందున్నారు. మౌంటైనియర్. అతి చిన్న వయసులో చాలా పర్వత ఆరోహణం చేసిన వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్. ఆయనతో మాట్లాడే కార్యక్రమం ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. నమస్కారం తుకారాం గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నానండి. చెప్పండి, మీరు మీరు ఎక్కడ పుట్టారు? అంటే మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు ఇట్లా పర్వతారోహణ చేయడానికి? మీ అచీవర్స్, మీ డ్రీమ్ ఎవరు? ఎట్లా ప్రేరేపించింది మీకు? ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు గురువులకు, వాళ్ళ పాదాలకు నేను స్మరించుకుంటూ, నేను పుట్టింది ఒక మారుమూల తండ, తక్కలిపల్లి తండ, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. నా పేరు తుకారాం. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలని నాలో ఎంతో పట్టుదల ఉండేది. బట్ ఆ టైంలో అవకాశాలు చాలా తక్కువ. మట్టిలో మాణిక్యాలు అంటారు. సరైన సమయంలో సరైన వస్తువులు లేకపోవడం వల్ల అక్కడే ఆగిపోవడం, అట్లా నేను చాలా మందిని చూశాను. సో నేను సాధించాలనేది ఒకటే నా మనసులో గట్టిగా ఉండేది. అప్పుడు మాది వ్యవసాయం. రోజు చూస్తుంటాను, అమ్మ నాన్న కూలి పనులు చేస్తుంటారు, నాన్న వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు అమ్మ నాన్న చూసి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చేసేది బాగా కష్టపడతారు. పొద్దున్న వెళ్ళగానే మీరు సాయంత్రం ఇంటికి వస్తారు. వాళ్ళకే నేను ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇట్లా నేను హాస్టల్లో జాయిన్ అయ్యాను. మెదక్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదువుకున్నాను. సో అక్కడ నుంచి నేను ఈ యొక్క ఎన్సీసీ యూనిఫామ్ చూశాను పరేడ్ గ్రౌండ్లో. అప్పుడు నాకు అవకాశం వచ్చింది సెకండ్ పరేడ్ గ్రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి, స్కౌట్స్ అండ్ గైడ్స్. అప్పుడు చేశాను అనమాట. అప్పుడు మా బెటాలియన్ వాళ్ళు ముందు కాంటిజెంట్ ఏమో ఎన్సీసీ వాళ్ళది. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళ యూనిఫామ్, వాళ్ళ డిసిప్లిన్, అదొక నాకు ఇన్స్పిరేషన్గా నాకు మొత్తం కదిలించింది, నా మనసుని మొత్తం కదిలించింది. అప్పుడు అనుకున్నాను ఎన్సీసీ యూనిఫామ్ వేసుకోవాలి, ఏదన్నా చేసి ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి. ఓకే, నాకు అప్పుడు 10th అయిపోయింది. మళ్ళీ ఊరికి వచ్చాను, మళ్ళీ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాను. అప్పుడు సిటీకి వచ్చి 5 days వరకు కాలేజెస్ అన్ని వెతికాను. ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు నాకు సీనియర్స్ ఎవరు లేరు, తండాలలో ఎవరు ఉండరు. నేను చేయాలని చెప్పేసి జాయిన్ అయ్యి అన్ని కాలేజీలు వెళ్తే నాకు ఒక ఎంపీ సైన్స్ కాలేజ్ నాకు ఎన్సీసీ సీట్ లభించింది. అక్కడ నేను ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. తెలంగాణ బెటాలియన్ సికింద్రాబాద్ ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఈ మామూలుగా ట్రైనింగ్ క్యాంప్లలో అన్నింటిలో ముందు ఉన్నవాడిని. సో దీనికన్నా ముందు వచ్చేసి నాది జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ మల్కం, ఆ గేమ్స్ ఆడేవాడిని. మల్కంలో ఇంటర్నేషనల్ నేపాల్ ఆడాను. సో అప్పుడు నాకు మొత్తం ఎన్సీసీ మీద దృష్టి పెట్టాను. ఆ యూనిఫామ్ వేసుకుంటే దాంట్లో ఉన్న పవర్, అజీల్ అది అలాగే ఉంటుంది మొత్తం. సో అప్పుడు ఏమనిపించిందంటే ఒక వేకెన్సీ వచ్చింది మౌంటైనీరింగ్ అనేది. అప్పుడు మౌంటైనీరింగ్ అంటే నాకు అసలు ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు మౌంటైనీరింగ్ అసలు ఎటువంటి సంబంధమే లేదు. సో అప్పుడు ఏమనిపించిందంటే ఒక సార్ వచ్చేసి మా ఎస్ఎం సార్ అని, అతను చెప్పాడు అనమాట, तुकाराम इतना एक माउंटेनियरिंग कोर्स का वैकेंसी है, आप जाना चाहते हो क्या? నాకు అడిగినాను. సార్ मैं जाता हूं నేను ఏది ఆలోచించుకుంటూ నేను వెళ్తానన్నా. ఎక్కడంటే ఇట్లా ఉత్తరకాశీ, అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, అక్కడ వెళ్ళాల్సి వస్తుందంటే నేషనల్ క్యాంప్ బాగుంటుంది వెళ్ళాను అన్నాడు. జస్ట్ అంతే అన్నాడు. సో నేను సెలక్షన్కి వెళ్ళాను.
సెలెక్ట్ అయ్యాను. అక్కడ నేపాల్, ఇండియా, పోలాండ్ 3 కంట్రీస్ నుంచి ట్రైనర్స్ అందరూ వచ్చారు. సో అక్కడ ఏంటంటే అందరికన్నా నేను 3 గోల్డ్ మెడల్స్ సాధించాను. అక్కడ నేపాల్, ఇండియా, పోలాండ్ 3 కంట్రీస్ నుంచి 3 గోల్డ్ మెడల్స్ తేవడం జరిగింది. క్రాస్ కంట్రీ, ఆబ్స్టికల్ రేస్, క్లైంబింగ్లో 3 గోల్డ్ మెడల్స్ ఇచ్చాను. సో అప్పుడు నాకు ఏ గ్రేడ్ లభించింది అడ్వెంచర్ కోసం. అప్పుడు నాకు ఏమన్నారంటే, అక్కడ ఉన్న ట్రైనర్స్ వాళ్ళు ఏమన్నారంటే, నీలో మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, ఈ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకొని ఇట్లా బేసిక్ కోర్స్ ఉంటుంది, అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది, సో ఇట్లా మౌంటైన్స్ ఎక్కాలి, ఇట్లా ఎవరెస్ట్ ఉంటుంది, అది కూడా ఎక్కాలి అని అప్పుడు వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు ఎవరెస్ట్ ఉంటాయి అసలు ఏం లేదు. సో అలా అనుకున్నాను. అప్పుడు అనిపించింది అరే చెయ్యాలి. వాళ్ళు వీడియోస్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి ఎవరెస్ట్ దాని గురించి చూపిస్తుంటాను. సో అప్పుడు అనిపించింది సాధించాలి, చెయ్యాలి. ఒక తాండా పిల్లాడు అయినా సరే, ఎవరైనా సరే ఒక వెనుకబడి ఉన్న ఇప్పుడు యూత్కి ఒకటే, మనం ఏదైనా సాధించాలంటే మనకు పేదరికం అడ్డు కావద్దు, సాధించి నిరూపించాలని ఆ లక్ష్యంతోనే నేను 3-4 years నుంచి బాగా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా నాకు ఎవరెస్ట్ ఎక్కే అవకాశం దక్కింది. గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా ట్రై చేశాను, గవర్నమెంట్లో, ప్రైవేట్ బాగా ట్రై చేశాను, కాలే. అయినప్పటికీ అక్కడి నుంచి ఆగకుండా రెగ్యులర్గా అచీవ్మెంట్ చేస్తూనే ఉన్నాను. 2 times తెలంగాణ బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అవార్డు తీసుకున్నాను. సో దానికన్నా ముందు ఒక మౌంట్ నార్బో, ఉత్తరాఖండ్, మౌంట్ రుద్గేరా, మౌంట్ స్టాక్ కాంగ్రీ, మౌంట్ కిలిమాంజరో ఈ పర్వతాలు అధిరోహించడం జరిగింది. అలాగే రీసెంట్గా రుద్గేరా మన అడ్వాన్స్ కోర్స్లో ద్రౌపది కదండ పర్వతం మీద ఎక్కడం జరిగింది. అడ్వాన్స్లో కూడా ఏ గ్రేడ్ లభించింది. బేసిక్ కోర్స్లో మన సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా ఎవరు కూడా బెస్ట్ టెక్నిక్ అవార్డు రాలేదు, అది నేను దక్కించుకున్నాను. అప్పుడు అనిపించింది అనమాట, అది విధంగా హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ చీఫ్ బ్రిగేడియర్ నుంచి ఆ టెక్నికల్ అవార్డు తీసుకున్నప్పుడు అంతమంది నార్త్ వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కనే సౌత్ నుంచి అనమాట. సో అప్పుడు అనిపించింది అక్కడ మన బాడీ అక్లమిడేషన్ కావాలంటే చాలా లేట్గా అక్లమిడేషన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే నార్త్ వాళ్ళు చేయండి నేను చేశాను, నేను సాధించాను, అప్పుడు ఇంకా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఐ కెన్ డూ ఎనీథింగ్. అక్కడతోనే ఆగకుండా యాక్చువల్గా బెస్ట్ టెక్నిక్ అవార్డు విధంగా నార్త్ వాళ్ళకి పోవాల్సింది, అది నేను తెచ్చుకున్నాను. సో అక్కడ నుంచి నేను ఇంకా సార్ వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ నాకు చాలా మోటివేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నేను నా ఎవరెస్ట్ గోల్ని నేను నిర్ణయించుకున్నాను. ఎవరెస్ట్ ఎక్కడమే ఒక సాహసం అంటే అది విధంగా నేను సౌత్ రూట్ నుంచి ఎక్కాలనుకున్నాను. ఏదైతే టెన్జింగ్ నార్గే, అడ్మిరల్ రే ఎవరైతే ఫస్ట్ వర్జిన్ రూట్ ఎవరెస్ట్ ఎక్కారో ఆ రూట్ నుంచి నేను ఎవరెస్ట్ ఎక్కబోతున్నాను. మన వరల్డ్ మోస్ట్ డేంజరస్ కుంభు ఐస్ఫాల్ నుంచి మన క్రెవాసెస్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ రూట్ నుంచి. ఈ రూట్ నుంచి నేను ఎవరెస్ట్ ఎక్కి ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను ఎన్విరాన్మెంట్ గురించి. సో అది గిడంగా అక్కడ చెప్తాను, వరల్డ్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక చిన్న కాజ్ గిడంగా పైన స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మన కిలిమాంజరో ఎక్కినప్పుడు, ఆఫ్రికా కాంటినెంట్ హైయెస్ట్ పీక్ ఎక్కినప్పుడు ఒక హెల్మెట్ వేసుకోవడానికి ఒక చిన్న మెసేజ్ ఇచ్చాను. హెల్మెట్ సేవ్స్ నాట్ జస్ట్ ఫర్ యూ బట్ ఏ ఫ్యామిలీ టు మెసేజ్ స్ప్రెడ్ చేసాను. అది ఆ మెసేజ్తో పాటు ఇంకోటి మన ఆఫ్రికా కాంటినెంట్ మీద కిలిమాంజరో మీదనే మన ఇండియా ఫ్లాగ్ 18-meter ఫ్లాగ్ తీసుకెళ్ళి నేషనల్ అంతా పాడి వరల్డ్ రికార్డ్ సృష్టించాలి. ఈ రికార్డు సృష్టించినప్పుడు నేను గవర్నమెంట్కి, ప్రెసిడెంట్కి నేను అప్లై చేస్తాను. సో ఆ విషయం మంచి పాజిటివ్ విషయం తెలుసుకున్న ప్రెసిడెంట్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు తీసుకోవాలి. సో ఎక్కడ కన్నా ఎక్కడి నుంచి ప్రెసిడెంట్ భవన్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఒక ఆశ్చర్యం అనిపించింది. అంటే సంతోషం, బాధ అని చెప్పలేను అన్నమాట. అప్పుడు అనిపించింది ఐ కెన్ డూ ఎనీథింగ్. మనం సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు, పేదరికం అడ్డు కాదు, మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒకటి మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఈ 3 ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని అక్కడి నుంచి నేను నిర్ణయించుకున్నాను. ఫస్ట్ మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. ఎదుటి వాడిని ఎప్పుడు నమ్మొద్దు, ఎదుటి వాడిని పైన నమ్మకం మనం పెట్టుకోవద్దు. మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. సో ఆ నిర్ణయాన్ని ఎంచుకొని నేను ఎవరెస్ట్ ఎక్కడానికి తుకారాం గారు, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని మీ మాటల్లోనే అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎక్కిన పర్వతారోహణలో
ఇప్పుడు వరకు ఎక్కిన హైయెస్ట్ మీటర్స్ ఏవి, మీరు స్ట్రగుల్ చేసిన ఎక్కేటప్పుడు మీరు స్ట్రగుల్ చేసిన ప్రాబ్లమ్స్, ఎక్కిన తర్వాత మీరు అనుభవించిన అనుభవం నాతో పంచుకుంటారు? ఒకటి, మనకు ఏది శాశ్వతం కాదు. నేచర్ ఈజ్ ఏ గాడ్ గిఫ్ట్. మనం అనుకుంటాం నేను ఓకే మనం చేయగలం, సాధించగలం. నేచర్ దగ్గరకు వచ్చి రాగానే నేచర్ సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేచర్తో మంచి బిహేవ్ చేస్తే నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఒకటి, డిసిప్లిన్గా, నిజాయితీగా, నమ్మకంగా పనిచేస్తే ఏదన్నా మనం సక్సెస్ అవ్వగలం. ఒకటి నేను నమ్మింది ఏంటంటే మనలో నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయొచ్చు. సో దాంతోపాటు నేను కొన్ని మౌంటైన్స్ ఎక్కినప్పుడు స్ట్రగుల్ పడ్డ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకటి, నేను స్టాక్హంగ్రీ ఎక్కినప్పుడు నాకు కొద్దిగా బేస్ క్యాంప్కి వెళ్ళగానే అప్పుడు స్నోఫాల్ బాగా అయింది. అంటే వెళ్ళాలని తపన, స్నోఫాల్ వస్తుంది. వాళ్ళందరూ బేస్ క్యాంప్ 5 days వరకు స్నో ఇట్లాగే ఉంటుంది, వాతావరణం నుంచి మాకు రిపోర్ట్ ఉంది, మీరు ఇక్కడే ఉంటే మళ్ళీ మీకు ఫుడ్ దిగడంగా కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఏం చేశారంటే నేను ఇక్కడికి వచ్చింది స్పాన్సర్ సపోర్ట్గా. ఇప్పుడు కనుక ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతే నాకు నెక్స్ట్ దానికి స్పాన్సర్ దొరకరు. స్పాన్సర్ నమ్మకాన్ని బొమ్ము చేయొద్దు, మా పేరెంట్స్ నమ్మకాన్ని బొమ్ము చేయొద్దు అని చెప్పేది. అక్కడ నుంచి ఏదేమైనా కానీ సాధిస్తా, చేస్తా అని అక్కడే కూర్చొని గట్టిగా కూర్చొని అక్కడ నుంచి బయలుదేరి నేను స్టాక్హంగ్రీ ఎక్కాను. మన ఇండియా ఫ్లాగ్ అక్కడ హాస్ట్ చేశాను. సో రుద్గేరా మన 3rd స్టేట్ ఫార్మేషన్ డే, అక్కడ మేము 5 members టీమ్ వెళ్తే లాస్ట్ వచ్చే వరకు నేను ఒక్కరిని సబ్మిట్ చేశాను. 5 మందిలో ఒకరికి జ్వరం, ఒకరికి హెడేక్ అని అందరు రిటర్న్ అయ్యారు. పైకి వెళ్ళే కొద్దీ హెడేక్, వామిటింగ్స్ నాకు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు కొత్తగా నేను నాకు అక్లైమేషన్కి టైం చాలా తక్కువ ఉండే. అయినప్పటికీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మనం వాటర్ కాంటెంట్ ఎక్కువ యూజ్ చేస్తేనే మనం ఆక్సిజన్ పల్స్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి వాటర్ ఎక్కువ తాగి నేను స్ట్రగుల్ పడి ఇది స్టేట్ ఫార్మేషన్ చేశాను. సో ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ 5 daysలో కంప్లీట్ చేశాను. నాకు సపోర్ట్ చేసిన స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది తేజావత్ రామచంద్రు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మరియు సుధాకర్ రావు గారు, టీఎస్ రెడ్కో ఎండి ఇంతకుముందు, మరి ఇంకో లక్షణ ముఖ్య ఐఆర్ఎస్ ఎస్సీ కార్పొరేషన్ ఎండి. ఇలా వీళ్ళు నాకు సహకారం చేశారు. స్పాన్సర్గా వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు స్పాన్సర్ చేయడం కాకుండా ఇతరులతో స్పాన్సర్ చేయించి నాకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడంగా నాకు ముందుకు వచ్చి సహకారం చేశారు. సో దాంతోపాటు సిపి మహేష్ బాబు సార్ కూడా నాకు సహకారాన్ని అందించారు. సో రామచంద్ర సార్ అయితే నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన, నేను స్పాన్సర్గా ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ ఆయన నేనున్నాను అని చెప్పేసి ఆయన నాకు ఒక భరోసానిచ్చి నాకు ముందుకు నడిపారు. తుకారాం గారు, మీరు పర్వత అధిరోహించిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్స్ అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎట్లా అనుభవించారు దాన్ని? చాలా కష్టాలు చూస్తుంటారు, ఎక్కిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒకటి, మన ఎక్కినప్పుడు పైన 3 colors మన ఇండియా ఫ్లాగ్, అది ముట్టుకుంటేనే ఒక ఇన్స్పిరేషన్, అది చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్. దానికి మించిన ఇన్స్పిరేషన్ ఏది లేదు. మేరా భారత్ మా, నా మాతృభూమి, పుట్టింది మన భారత బిడ్డగా, భారతమాత బిడ్డగా ఏదైనా చేయాలి అని ఒక గట్టి సంకల్పం. అలాగే మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం ఎదురు చూసేలా మనం ఎదగాలి. స్వామి వివేకానంద ఈ మాట అన్నారు. సో నాకు గుర్తొచ్చి ఈ మాట చెప్పాను. పైన మన జాతీయ జెండా పట్టుకున్నప్పుడు, మన ఫ్లాగ్ పైన హాస్ట్ చేసినప్పుడు ఆ వచ్చే ఫీలింగే, ఆ ఆనందమే మనం ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా రాదండి. ఒకటే నేను గట్టిగా చెప్పగలుగుతాను, నమ్మకంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేశాన్ని మించింది ఏది లేదు. సో నా దేశానికి నేను
పేరు తీసుకురావాలని, ప్రౌడ్ టు ఐఎమ్ ఇండియన్ అని ఒక, అక్కడ ఎంతోమంది మౌంటైనర్స్ ఉంటారు, వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తుంటారు, వాళ్ళు ఫ్లాగ్ అని చెప్తుంటారు. అప్పుడు మన భారత్ మాతాకి జై అన్నప్పుడు మనం గట్టిగా జై జై అని కొడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసి మనకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ మనం సెల్యూట్ చేసి మన నేషనల్ అంతా పడుతున్నప్పుడు ఆ ఫీలింగ్. మీ సజెషన్ ఏమి ఇద్దాం అనుకున్నారు అంటే ఇప్పుడున్న యువతకి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? యువతకి నేను సజెషన్ ఇవ్వాలనుకుంటున్న ఒకటి ఏంటంటే, యువత ఈ రోజులలో మనం చూస్తున్నప్పుడు ఎంతోమంది అందరికీ సాధించాలని, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఎవ్వరికి లేదని కాదు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ కంపల్సరీ ఉంటుంది. సరైన సమయంలో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కానీ, సరైన సమయంలో వాళ్ళకు సహకారం లేకపోవడం వల్ల వాళ్ళకు వెనుకపడిపోతుంది. మట్టిలో మాండికాలు మనం చిన్నప్పుడు పుస్తకాలలో చూసి చదివి ఉంటాం. సో అదేంటంటే వాళ్ళకు గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ సరైన సమయంలో లభించకపోవడం వల్లనే వాళ్ళు నిర్లక్ష్యంగా ఆగిపోతుంటారు. సో ఆ సమయాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటే, వాళ్ళు ఆ సమయాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా, వాళ్ళు వృధా చేయకుండా ఆ సమయాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనలో మనకు నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. ఆ నమ్మకం మనకి ఎప్పుడు పోవద్దు. మన గోల్ ప్రతిరోజు ప్రతి క్షణం మన మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి, సాధించాలి, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆ నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. జై తెలంగాణ, మేరా భారత్. చెప్పిపోతున్నాను కదా, ఇప్పుడు అది ఎంత హైట్ అంటే ఎన్ని మీటర్స్ హైట్లో ఉంటుంది? మీకు ఎన్ని రోజులు ప్రణాళిక, మీ ప్రణాళిక ప్రకారం మీరు ఎన్ని రోజుల్లో రీచ్ అవ్వగలుగుతారు? అది నా ప్రేక్షకులకు చెప్పగలుగుతారు. 8845 మీటర్స్ అండి ఇది ఎవరెస్ట్. 55 డేస్ నుంచి 65 డేస్ వరకు ఎవరెస్ట్ పడుతుంది, టైం పడుతుంది. ఎందుకంటే వాతావరణం సపోర్ట్ చేయాలి. డెడ్ జోన్ 7000 అబోవ్ 8000 నుంచి డెడ్ జోన్ అండి. అక్కడ మనకు -45 to 65 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. మన బాడీ అక్లిమేటేషన్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. వెదర్ ఏ సమయంలో ఎలా ఉంటుంది ఎవరు ఏం చెప్పలేము. 55 డేస్ పట్టొచ్చు, 60 డేస్ పట్టొచ్చు, 70 డేస్ అయినా పట్టొచ్చు. అది వెదర్ మన పైన డిపెండ్ లేదు. ఫైనల్గా సమ్మిట్ క్యాంప్ పోయినప్పుడు మేము వెదర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నైట్ టైంలో, డే టైంలో వెదర్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది. విత్ ఇన్ క్షణం వాళ్ళు ఏ టైంలోనే చెప్పొచ్చు. నైట్ 12 గంటలని చెప్పొచ్చు, 1 గంటకు, 2 గంటలకు, ఏ సమయంలో చెప్పొచ్చు. ఆ సమయంలో మనం రెడీగా ఉండాలి, అలర్ట్ ఉండాలి. అలర్ట్ ఉండి సమ్మిట్కి బయలుదేరాలి. ఆ క్షణం మనం మిస్ అయితే, ఏదైనా హెడ్ఏక్ వచ్చిందని అక్కడ ఆగితే అక్కడ నుంచి రిటర్న్ రావాల్సి వస్తుంది. తీరా 200 మీటర్స్కి వచ్చి రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 100 మీటర్స్కి వచ్చి వెళ్ళి దగ్గర పోయి ఎవరెస్ట్ పైన టాప్లో అడుగు పెట్టి మూమెంట్లో చనిపోయిన ఎందుకంటే కొన్ని నిర్లక్ష్యం వల్ల, ఆక్సిజన్ రెగ్యులేటర్ అది లీక్ అవ్వడం వల్ల, ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల, అట్లా చాలా సందర్భాల్లో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్, స్నో మెల్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అప్పుడు 1990s ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు, వాళ్ళ బాడీస్ అన్నీ ఇప్పుడు వెళ్తున్నాయి. ఇప్పటివరకు సేమ్ అట్లాగే ఉన్నాయి. ఏం చెక్కు చెదరకుండా వాళ్ళ బాడీస్ అన్నీ ఇప్పుడు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఎందుకంటే స్నో దగ్గర అంతా మెల్ట్ అవుతుంది, మనం ఇదంతా బయటపడుతుంది. అందరి ఆశీస్సులతో, అందరి సహకారంతో నేను ఎవరెస్ట్ ఎక్కి మన తెలంగాణ ఖ్యాతిని, మన దేశ గౌరవాన్ని నిలబెడతానని నేను గట్టి సంకల్పాన్ని నేను తీసుకుంటున్నాను. అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ గురించి నాకు చిన్న కాస్ ఇవ్వబోతున్నాను. సేవ్ వాటర్స్, సేవ్ ప్లాంట్, ఎయిర్, స్కై, వాటర్, వీటి గురించి నేను ఒక చిన్న మెసేజ్ అక్కడ వరల్డ్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. తుకారాం గారు ఎక్కడో బంజారాలో పుట్టి, రైతు కుటుంబంలో పుట్టి, ఇప్పుడు దాకా మీరు ఎవరు అనేది ప్రపంచానికి తెలియదు. మీరు అవరోధించిన తర్వాత దానికి ముందు అప్పటి వరకు ఒక తుకారాం, మీరు పర్వతారోహణం చేసిన తర్వాత తుకారాం అనే వ్యక్తి ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. అప్పుడు మీకు దక్కిన గౌరవం ఎలా ఉంది? ఇప్పుడు మీ పట్ల మన గవర్నమెంట్ కానీ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీలాంటి అచీవర్స్, మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ముందుకు వచ్చే యువత ఉంటారు. వాళ్ళకి మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందించాలని మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఒకటి, నేను ఇంతకుముందు ఉన్న తుకారాం
ఎవరికి తెలియదండి. ఒక మామూలు తాండాలో తుకారం అంటే పొలం, వ్యవసాయం, ఆవులు అవే అట్లుండే ఆ పొజిషన్ అనమాట. ఎప్పుడైతే నేను ఎన్‌సీసీలో ఎంటర్ అయ్యి ఒక మంచి అచీవ్‌మెంట్స్ చేసి, ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను ఏదైతే అచీవ్‌మెంట్ చేస్తున్నానో, ఇప్పుడు మా అమ్మ, నాన్నకి వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏదైనా పేరు తీసుకురావాలంటే ఇప్పుడు వాళ్ళు అందరూ తాండాలలో ఇప్పుడు అందరూ మా అమ్మ, నాన్న అందరూ గుర్తుపడతారు. పక్కన విలేజ్ వాళ్ళు అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే ఇప్పుడు నా న్యూస్ వెళ్ళినాక తుకారాం అంటే ఇట్లా మౌంటైన్స్ ఎక్కుతాడు, పర్వతాలు ఎక్కుతాడు. సో మేక్ ఫీల్ ప్రౌడ్. నా దేశానికి నేను ఏదన్నా చేశాను, ఏదన్నా ప్రౌడ్‌గా నేను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందండి. సో ఇంకోటి యువతకి ఏంటంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కానీ యూత్‌కి ఏంటంటే గవర్నమెంట్ దీనికి ఒక ప్రత్యేకంగా స్కీమ్ చేసి అందరికీ యువతకు ఇప్పుడు చేస్తున్నారు. బట్ ఇంకా కొద్దిగా సహకారం అందరికీ అందేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్పది. ఒక అసాధ్యం కానీ తెలంగాణ సాధ్యం చేసి చూపించారు. సో అతని పట్టుదల వల్ల తెలంగాణ సాధించారు కాబట్టి అతని కేసీఆర్ గారు ఎలాగైనా ఈ మౌంటైనరింగ్ ఫీల్డ్‌లకి ప్రతి ఒక్క యువతకి సహకారం అందిస్తారని నేను భావిస్తున్నాను. జైతన్య. వింటున్నారు కదా తుకారాం గారి మాటల్లోని అర్థాలని. కళ కంటే సరిపోదు, ఆ కళ కోసం లక్ష్య సాధన కోసం ఒక ప్రణాళికగా ముందుకు వెళ్ళాలని ఆయన ఎంచుకున్న ఆశయం ఎన్‌సీసీ డ్రెస్ వేసుకోవాలనే కోరికతో స్టార్ట్ అయ్యి ఒక మౌంటైనర్గా ఆయన లక్ష్యం ముందు సాధించాలి అనే లక్ష్యం ముందు ఎంత పెద్ద పర్వత ఆరోహణాలైన తన పాదాక్రాంతం చేసుకొని వడివడిగా ముందుకు వెళ్తూ యువతకి సందేశాన్ని ఇస్తూ చాలా తక్కువ చిన్న వయసులోనే ఎన్ని గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి పురస్కారం అన్నీ సాధిస్తూ ఇలాంటి అచీవ్మెంట్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ రేపు తను ఏప్రిల్ 1 ఎక్కబోతున్న ఎవరెస్ట్ ఎక్కబోతున్న దానికి V3 న్యూస్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ తుకారాం గారికి ఇలాంటి అచీవ్మెంట్స్ ఇంకా ఎన్నో సాధించాలని, మన దేశ ఖ్యాతిని ఇంకా చాటివేయాలని కోరుకుంటూ V3 న్యూస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరామెన్ చిన్నతో నరసింహ.